ఇక్కడి నుంచి భూమండలం మీద మనకు రుణాలు నూకలు తీరినప్పుడు మనకు జరిగేది ఏమిటి? మరణం. అంతేనా? ఆ మరణము అనే దురవస్థ మనకెందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మనతోటి జన్మల నుండి అది భౌతిక రూపంలో ఉంటేనే మన ఉనికికి సార్థకత. ఈ దేహం లేనిదే మనకు సార్థకత లేదు. ఎన్ని జన్మల నుంచో మనల్ని కాసుకొని వస్తుంది, మన అవసరాలకు మనకు సేవ చేస్తున్నది. అటువంటి సేవ చేసే దేహాన్ని నువ్వు కట్టెల పాలు చేసి నువ్వు అక్కడవే ఎక్కడి దాకా వెళ్తావు? అంత కృతజ్ఞుడు ఆ మానవుడు లే. సశరీరంగా పోవాల్సిందే ముల్లోకాలకు తిరిగి. నారదుడు, విశ్వామిత్రుడు మొదలైన మహనీయులందరూ సశరీరంతో విశ్వాన బ్రహ్మాండాలని తిరిగి వస్తున్నారు. మరి మనకెందుకు హక్కు లేదు? దేహాన్ని మాత్రం కట్టెల పాలు చేసి పోవద్దు మహనీయులారా, మీకు నమస్కారం చేసి చెప్తున్నా. మీరు దేహాన్ని తీసుకొని పోవాల్సిందే. దేహం లేకుండా మీరు పోవద్దు. భూమండలం విశ్వం అంతటా కూడా ఈ దేహంతో తిరిగి రావాల్సిందే. ఇవాళ ఏమని పోతావు? దానికి ద్రోహం చేసి నీ అవసరాలన్నీ తీర్చి నిన్ను ఎన్నో జన్మల నుంచి కాపాడి స్థాయిని అనంతంగా పెంచడానికి దోహదపడినటువంటి ఈ భౌతిక దేహాన్ని ఇవాళ నువ్వు విస్మరించి ఎక్కడికి వెళ్తావు? నువ్వు కృతజ్ఞుడు కాదా?